friends, welcome to Free Daily Jobs. ప్రతిరోజు మీకు ఫ్రీ డైలీ జాబ్స్ ద్వారా సరికొత్త నోటిఫికేషన్లు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. మరింత మందికి ఈ యొక్క ఉద్యోగ అవకాశాల గురించి తెలియాలంటే ఈ యొక్క వీడియోను వేరే వారికి కూడా షేర్ చేయండి అని చెప్పేసి మీ అందరికీ నేను కోరుకుంటూ ఈరోజు BHL ద్వారా ఒక కొత్త నోటిఫికేషన్ను మీ అందరికీ తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 3 రకాల ఉద్యోగ అవకాశాలు అయితే ఇందులో కల్పిస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలు మనం చూసినట్లయితే ఒకటి ట్రేడ్ అప్రెంటిస్ కింద మనకు ఈ యొక్క ఉద్యోగాల కల్పన అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కింద మనకు ఉద్యోగ కల్పన జరుగుతుంది. అదేవిధంగా టెక్నీషియన్ అప్రెంటిస్ కింద మనకు ఈ యొక్క ఉద్యోగాల కల్పన జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 3 నోటిఫికేషన్లు మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేయండి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు BHL ద్వారా మనకు విడుదలైన ఈ యొక్క నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ కింద మనకు దాదాపు 550 ఉద్యోగాలు అయితే మనకు దీని ద్వారా కల్పిస్తున్నారు. ఈ యొక్క 500 ఉద్యోగాలన్నీ కూడా మనకి ఫిట్టర్లో 210, అదేవిధంగా వెల్డర్లో మనకి 170, ఎలక్ట్రీషియన్లో 50, టర్నర్లో 30, మెషినిస్ట్లో 40, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లో 10, మోటార్ మెకానిక్లో 10, మెకానిక్ అండ్ R&ACలో 10, COPA కింద మనకి 20 ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇందులో మనకి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఏజ్ లిమిట్లో మనకి 18 సంవత్సరాల నుంచి మనకు 27 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా మనకి భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ వాళ్ళకి 1/8/2025 మనకు కట్ ఆఫ్ ఉంటుంది. అంటే 1/8/2025 వరకు వాళ్ళు 27 ఇయర్స్ కంప్లీట్ 27 ఇయర్స్ లోపు ఉండాలని చెప్పేసి కూడా అది జనరల్ క్యాండిడేట్స్కి మనకి చూపిస్తున్నారు. అదేవిధంగా SC STలు ఎవరైతే ఉన్నారో వారికి 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ మనకు లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే OBC నాన్ క్రిమిలేయర్ కింద మనకు OBC ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 3 సంవత్సరాల ఎగ్జంప్షన్ అనేది మనకు దీంట్లో లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజెస్ ఉన్నారో ఎవరైతే మనకు 40% డిజబిలిటీ ఉన్న ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నారో వారికి 10 సంవత్సరాల రిలాక్సేషన్ లభిస్తుంది అని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు వీరు తెలియజేశారు. అదేవిధంగా మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో మినిమం ఎవరైతే అభ్యర్థున్నారో వారు ఖచ్చితంగా హై స్కూల్ పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ITI పాస్ అయ్యి ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. అది కూడా రెగ్యులర్లో ఉండాలి. ఎవరైతే మనకు ఓపెన్లో చేశారో వారు దీనికి ఎలిజిబుల్ కాదు. కాబట్టి రెగ్యులర్గా 10th అదేవిధంగా మనకు ITI పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ఉద్యోగానికి అర్హులు అని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అయితే మనకు ITIలో ఫుల్ టైం కోర్స్ చేసి అప్రెంటిస్కు చేసిన వాళ్ళు ఉన్నారో వారు మాత్రమే ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్కి అర్హులు అని చెప్పేసి కూడా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఎవరైతే డిస్టెన్స్లో అదేవిధంగా పార్ట్ టైంలో లేదంటే కరెస్పాండెన్స్లో శాండ్విచ్ కోర్సులు ఎవరైతే చేశారో వారు ఈ ఉద్యోగాలకు అనర్హత అని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే దీంట్లో అప్రెంటిస్ కింద సెలెక్ట్ అవుతారో వారికి ఫెసిలిటీస్ కూడా మనకు కల్పిస్తున్నారు. ఫెసిలిటీస్లో భాగంగా సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నారు. అంటే శాలరీకి వెళ్ళే కొంచెం కట్ చేసుకుని సబ్సిడీ ఇచ్చి వారికి అకామిడేషన్ అదేవిధంగా ఫుడ్ కూడా ఇస్తున్నారని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఏమేమి చేయాలి అంటే ఫస్ట్ ఎవరైతే 10th అదేవిధంగా ITI పాస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఖచ్చితంగా RDSD అనే ఒక పోర్టల్ ద్వారా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క ఎన్రోల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మాత్రమే మనము BHL ట్రిచీ పోర్టల్లో వెళ్ళేసి ఆ యొక్క నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే మనము మన యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిచ్ చేసుకొని మనం ఈ యొక్క అప్రెంటిస్ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగానికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ITI పాస్ అయి ఉండాలని చెప్పుకున్నాం కదా. సో వారందరూ కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఏదైతే మనకు RDSD అనే పోర్టల్ ద్వారా అంటే నేషనల్ అప్రెంటిస్ స్కీమ్ అనే పోర్టల్ ద్వారా మనము వారి యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎన్రోల్ చేసిన ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చి BHL ట్రిచీ పోర్టల్ ద్వారా మనము డీటెయిల్స్ అన్నింటిని కూడా ఫెచ్ చేసుకొని మన యొక్క అప్లికేషన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క అప్లికేషన్స్కి మనకు కావాల్సినవి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి. అదేవిధంగా స్కాన్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ కావాలి. అదేవిధంగా 10th క్లాస్ స్టాండర్డ్ మార్క్ షీట్ కావాలి.
అదేవిధంగా కన్సల్టేషన్ మార్క్ షీట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అయితే మన నోటిఫికేషన్లో ఏదైతే క్వాలిఫికేషన్ కావాలి అన్నారో వారి యొక్క కన్సల్టేషన్ మార్క్ షీట్ అనేది కావాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కింద ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఆధార్ కార్డ్, అదేవిధంగా ఈ యొక్క డీటెయిల్స్ అన్నింటిని తీసుకెళ్ళి మనము apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ ద్వారా మనము మన యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవాల్సి చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ యొక్క అప్లికేషన్ చివరి తేదీ మనకు 15 సెప్టెంబర్ 2025 వరకు ఉంది. కాబట్టి ఎవరైతే అప్రెంటిస్ కింద జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చదివి మరిన్ని వివరాలు తెలుసుకొని ఈ యొక్క పోర్టల్లో అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కింద చూసినట్లయితే మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కింద దాదాపు మనకి 120 పోస్టులను మనకి ఇక్కడ కేటాయించారు. ఈ 120 పోస్టులలో మనకి మెకానికల్ ఇంజనీరింగ్ 70 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 10 పోస్టులు, సివిల్ ఇంజనీరింగ్లో మనకి 10 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 5 పోస్టులు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 5 పోస్టులు, అకౌంటెన్సీలో 10 పోస్టులు, అసిస్టెంట్ హెచ్ఆర్లో 10 పోస్టులు. మినిమం క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఈ యొక్క మెకానికల్, కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లు సంబంధించి మనకు ఖచ్చితంగా 10+2 ఉండాలి. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో ఉండాలి. అది కూడా మనకు రెగ్యులర్ ఫుల్ టైంలో చేసి ఉండాలి. అయితే ఎవరైతే ఈ యొక్క కోర్సులు అంటే ఎవరైతే ఈ 1 to 5 కోర్సులు ఉన్నారో ఈ 1 to 5 కోర్సులు చేసిన వారు మాత్రమే రెగ్యులర్ స్టాండర్డ్లో ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ అంటే 10+2 మోడ్లో మనకు ఈ యొక్క క్వాలిఫికేషన్ పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా మనకు BHEL తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ అకౌంటెన్సీకి సంబంధించి 10+2 ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా కామర్స్ అంటే బీకామ్లో కామర్స్ కోర్స్ చేసి అది కూడా రెగ్యులర్ టైంలో చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు BHEL తెలియజేస్తుంది. అదేవిధంగా అసిస్టెంట్ హెచ్ఆర్ పోస్ట్ కోసం చూసినట్లయితే ఈ 10+2 ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్ BA కోర్స్ ఉండాలి. అదేవిధంగా ఇది రెగ్యులర్ ఫుల్ టైం చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఈ ఏజ్ లిమిట్ అనేది మనకు 18 సంవత్సరాల నుంచి మినిమంగా చూపిస్తూ 27 ఇయర్స్ మనకు మ్యాక్సిమంగా చూపిస్తున్నారు. అంటే 18 నుంచి మనకు 27 ఇయర్స్ మాత్రమే ఉండాలి. అది జనరల్ కేటగిరీ వారికి ఈ 1 ఆగస్ట్ 2025 వరకు మాత్రమే ఈ యొక్క డేట్ కట్ ఆఫ్ అవుతుంది. కాబట్టి జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క డేట్ను ఈ యొక్క ఏజ్ను మనము నోట్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే మనకు SC ST క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 5 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా మనకి BHEL మనకు కల్పిస్తుంది. అదేవిధంగా ఎవరైతే OBC నాన్ క్రిమిలేయర్ కింద ఉన్నారో వారందరూ కూడా 3 ఇయర్స్ అంటే 3 సంవత్సరాల రిలాక్సేషన్ మనకి ఇక్కడ BHEL కల్పిస్తుంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో అంటే 40% డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 10% అంటే 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అని మనకి ఎగ్జామ్షన్ మనకు కల్పిస్తుంది. అంటే మనకు ఉన్న 27 ఇయర్స్ తాలూకు ఏదైతే ఉందో అది మనకు 37 ఇయర్స్ వరకు కూడా మనకి ఎలిజిబుల్ ఉంటుందని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తున్నారు. సో మినిమం క్వాలిఫికేషన్స్ అంటే ఈ యొక్క పోస్టులకి అప్లై చేయాలనుకుంటే మనకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఖచ్చితంగా 60% మార్క్స్ అంటే అన్రిజర్వ్డ్, అదేవిధంగా OBC నాన్ క్రిమిలేయర్ ఆర్ EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా 60% ఆఫ్ మార్క్స్ ప్రతి అంటే ఇంటర్లో కానీ 10th కానీ మనకు ఖచ్చితంగా 60% మార్క్స్ మీద పాస్ అయి ఉండాలి. అదే SC ST ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా 50% మార్క్స్ మాత్రం ఖచ్చితంగా వారు క్రాస్ చేసి ఉండాలని చెప్పేసి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో తెలియజేశారు. అయితే ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ మొత్తం కూడా మనకు ఏదైతే ఇంటర్ అదేవిధంగా డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ ఆధారంగానే మనకు దీని యొక్క సెలక్షన్ అనేది జరుగుతుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ తెలియజేశారు. అయితే దీనికి మనకు మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా తెలియజేశారు. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే మనకు ఖచ్చితంగా ఫిజికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి కూడా వారు మనకు తెలియజేస్తున్నారు. అయితే దీనికి డ్యూరేషన్ వచ్చేసి మనకు దాదాపు మనకి 1 ఇయర్ కింద తీసుకుంటున్నారు. సో 1 ఇయర్ మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి మనకు ఖచ్చితంగా 1 ఇయర్ వరకు ఈ యొక్క కోర్స్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చివరిగా 3వ నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్లో దాదాపు మనకి 90 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ 90 ఉద్యోగాలు చూసినట్లయితే మనకు మెకానికల్ ఇంజనీరింగ్లో 50 ఉద్యోగాలు, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 10 ఉద్యోగాలు, సివిల్ ఇంజనీరింగ్లో మనకి 10 ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 10 ఉద్యోగాలు, అదేవిధంగా
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 10 ఉద్యోగాలు కల్పిస్తూ మొత్తంగా మనకి 90 ఉద్యోగాలు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తున్నారు. సో ఈ యొక్క ఉద్యోగాన్ని కనుక మనం చూసినట్లయితే మనకు మినిమం ఏజ్ వచ్చేసి మనకు 18 ఇయర్స్, అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 27 ఇయర్స్. అంటే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ జనరల్ క్యాండిడేట్స్ 1/8/2025 వరకు వారు 18 to 27 ఇయర్స్ మధ్యలో వారి యొక్క ఏజ్ ఉండాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో చూపిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే SC STలు ఉన్నారో వారికి 5 years ఆఫ్ ఎగ్జామ్షన్ అంటే మనకు 27 ఇయర్స్ కాకుండా వారికి ఎక్స్ట్రాగా మనకు ఒక 5 years యాడ్ అవుతుంది. కాబట్టి 33 years వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. OBC ఎవరైతే ఉన్నారో నాన్ క్రిమినల్ ఇయర్ కింద OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 3 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి వీరు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే మనకు ఫిజికల్లీ డిజబిలిటీ ఉన్నారో అంటే 40% కంటే ఎక్కువ మినిమం 40% ఉన్న డిజబిలిటీ ఉన్నారో వారికి 10 years వరకు రిలాక్సేషన్ ఇస్తుంది అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా హై స్కూల్ పాస్ అయి ఉండాలి, అదేవిధంగా డిప్లొమా రెగ్యులర్ ఫుల్ టైంలో కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే అన్రిజర్వ్డ్ OBC నాన్ క్రిమినల్ లేయర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉన్నారో వారు ఖచ్చితంగా 60% మార్క్స్తో మనకు పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా SC STలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా 50% మార్క్స్తో మనకు పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ మొత్తం కూడా మనకు 1 year ఉంటుంది. ఈ 1 year పీరియడ్లో మొత్తం కూడా మనము కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పీరియడ్ మొత్తంలో మన శాలరీ చూసినట్లయితే స్టైఫండ్ కింద 11,000 రూపాయలను మనకు అందిస్తారు. అదేవిధంగా సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ మనకు కల్పిస్తారు. అయితే ఈ యొక్క ఉద్యోగానికి మనం ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన nats.education.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఖచ్చితంగా మన యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేసి ఆ తర్వాత ట్రిచి పోర్టల్ అంటే BHL ట్రిచి పోర్టల్కి వచ్చేసి అందులో మన యొక్క డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు అప్లైకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా అప్లైకి సంబంధించిన అప్లై చేయాలి అనుకున్నా కూడా మాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా పూర్తి చేయొచ్చు. ఈ విధంగా ఏదైతే మనకు BHL ద్వారా దాదాపు మనకి 3 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి కదా, ఈ యొక్క 3 నోటిఫికేషన్లకి 15/9/2025 వరకు మాత్రమే ఈ యొక్క లాస్ట్ డేట్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించి వీలైనంత తొందరగా ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసి ఉద్యోగాన్ని పొందవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాము. దయచేసి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మరింత మందికి చేరువయ్యే విధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మరొక కొత్త నోటిఫికేషన్తో మీ అందరి ముందుకు వస్తాం.